తర్వాత పూడ్చిపెట్టిన తర్వాత అది పతనం అయిపోతుంది. ఇది మళ్ళీ జన్మకు రాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఒకవేళ నేను మళ్ళీ జన్మకు వచ్చినాననుకో ఇబ్బందులు కూడా ఉంటాయి. నన్ను గుర్తుపడతారు మా వారసులు. ఎందుకో బ్రహ్మ అన్న వచ్చినాడు, బ్రహ్మ మామ వచ్చినాడని మళ్ళీ పిలుచుకొని పోవడము, లేనిపోయిన ఇబ్బందులు అయితే ఈ రూపం మళ్ళీ రానే రాదు. ఇవన్నీ కూడా దాంట్లో కలిసిపోతాయి. ఇంకెవరు మిగిలినారు? నేననే బ్రహ్మాను మిగిలినాను. వస్తే ఇది మళ్ళీ జన్మకు రావాలి, మళ్ళీ బాధలన్నీ అనుభవించాలి. 1 కాదు 2 కాదు, వాతముతో 80, పిత్తముతో 82, శ్లేష్మంతో వాళ్ళ మంత్రం ఏది దాచుకో చచ్చిపోతున్నారు. అట్లా కాదు మన చదువు. చదివితే వాడు లోక కళ్యాణం ఉండాలి. వాళ్ళ చదువు నేను కాదు బాగుండేది. మా గురువులు మేము ఉన్నాము. మీరు ఆలోచన చేయండి. మా శిష్యులు ఆర్థికంగా ఆరోగ్యాన్ని దేహాన్ని వదిలిపెట్టేశాను. దేహినైన నన్ను కూడా నేను గురువాక్యానికి బలి చేసుకున్నాను. ప్రపంచమంతా గౌరవిస్తుంది, ఆరాధిస్తుంది, అద్భుతంగా అభినయం చేస్తుంది వారంటే. ఈ మా స్త్రీ అందంగా ఉండినా లేకపోయినా మంగళసూత్రం వల్ల ఏ విధంగా గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయో ఆ విధంగా ఈ గురుమంత్రము ఎవరైతే తీసుకున్నారో అక్కడ అన్ని దీక్షల కంటే మిన్నైనటువంటిది అశరీర దీక్ష. అన్ని గురువు మనకు ప్రసాదిస్తాడు. గురువు న్యాయాలు దీక్షలు అన్నీ మనకు తెలియజేసి చివరిగా ఈ దీక్షని ఇస్తాడు. గురు మంత్రం అనే దీక్ష. ఈ మంత్ర ప్రకారం నేను ఎప్పటికీ పోయేవాడనే కాల ప్రవాహంలో నేను ఒక ఉరుము వంటి వాడను, ఒక మెరుపు వంటి వాడను, ఒక నీటి బిందువు వంటి వాడను, ఒక మంచుగడ్డ వంటి వాడను, ఏటి ముద్దున గల చెట్టు